శ్రోతకు నమస్కారం. మనం ప్రతి బుధవారం ఉదయం 7:15 ప్రభాత రేఖల కార్యక్రమంలో మంచి మంచి వైద్యులతోటి పరిచయాలు ప్రసారం చేస్తూ ఉన్నాం. ఎంతో అనుభవం ఉన్న వైద్యులు, అలాగే నిపుణులైన వైద్యులతోటి మనం కార్యక్రమాలు ప్రసారం చేస్తూ ఉన్నాం. అందులో భాగంగా ఈరోజు మనం దంత సమస్యల గురించిన పరిచయ కార్యక్రమం మీకు ప్రసారం చేస్తున్నాం. ప్రధానంగా పళ్ళు లేదా దంతాలు మనిషికి చాలా అవసరం. పసిపిల్లవాడి దగ్గర నుంచి పండు ముదుస వరకు ఈ దంతాలు లేకపోతే చాలా ఇబ్బందులు పడతారు. అలాగే ఆ దంత సంరక్షణ సరిగా లేకపోతే వాటిని త్వరగా కోల్పోవాల్సి వస్తుంది. అయితే ఈ దంతాలకు ఏమేమి సమస్యలు వస్తాయి, ఏమేమి వ్యాధులు వస్తాయి, ఒకవేళ ఏమైనా సమస్యలు వస్తే ఎవరిని కలవాలి, అలాగే సంరక్షణ చర్యలు ఏ రకంగా మనం తీసుకోవాలి, ఏ రకంగా పరిరక్షించుకోవాలి మన దంతాల్ని అనే విషయాలు మనం తెలియజేయడానికి తిరుపతి శ్రీ వెంకటేశ్వర వైద్య విజ్ఞాన సంస్థ దంత వైద్య విభాగాధిపతి ప్రొఫెసర్ డాక్టర్ డిఎస్ మధుబాబు గారు ప్రస్తుతం మన స్టూడియోలో ఉన్నారు. వారిని అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. నమస్కారం అండి డాక్టర్ మధుబాబు గారు. నమస్కారం అండి. డాక్టర్ గారు, ప్రధానంగా చెప్పండి, ఈ దంతాలకు సమస్యలు కానీ వ్యాధులు కానీ ఎందుకు వస్తాయంటారు? సాధారణంగా దంతాలు మానవ శరీర నిర్మాణంలో శరీరం ఉన్నంత వరకు ఉండేలా భగవంతుడు మనకు ప్రసాదించాడండి. ఇవి ఊడిపోయే లక్షణం ఉండేటివి కావు. చాలామంది అనుకుంటుంటారు వయసు అయిపోయిందిలే, పళ్ళు ఊడిపోయినాయి, సహజం అనుకుంటారు. కానీ అది నిజం కాదు. ఎంత వయసు అయినప్పటికీ దంతాలు ఇన్ని సంవత్సరాల వరకు శరీరం నిర్మాణంలో ఉండాలి అని అలా ఏమీ లేదు. ఎవరైనా సరే 95 ఏళ్ళు 100 ఏళ్ళు బతికితే ఆ 100 ఏళ్ల పాటు వాళ్ళకి సేవ అందించడానికి మన శరీర నిర్మాణంలో పళ్ళు అనేటువంటి అంతర్గతంగా నిర్మించబడి ఉన్నాయి. మరి ఎందుకు ఈ సమస్యలు వస్తాయి? దంత సమస్యలు ఎందుకు వస్తున్నాయి? ప్రధానంగా దంత సమస్యలు ఏర్పడడానికి కారణం మన ఆహారపు అలవాట్లు. మనం దంతాల సంరక్షణ పట్ల ప్రదర్శించేటువంటి నిర్లిప్తత లేదా వాటి పట్ల మనం ప్రవర్తించే తీరు వల్ల పళ్ళు ఊడటమో, లేకపోతే పుచ్చు పట్టడమో, చిగుళ్ళు రక్తం రావడమో ఇలాంటివన్నీ జరుగుతాయి. అంటే ప్రధానంగా మనం తీసుకునే ఆహారాన్ని మనం ఇప్పటికిప్పుడు వేరే విధంగా మార్చుకోవడానికి అవకాశం లేదు. పళ్ళు సాధారణంగా నమలటానికి పనికొస్తాయి, చూడటానికి, మాట్లాడటానికి, అన్ని విధాలా పనికొస్తాయి. మనం తినే ఆహారం ఆల్రెడీ మనం బాగా ఉడికించి తీసుకుంటాం, బాగా మెత్తటి ఆహారం తీసుకుంటాం. అందువల్ల పంటికి నమలాల్సిన అవసరం పెద్దగా ఉండకపోగా మనం నోట్లో పెట్టుకొని నమిలిన వెంటనే ఈ మెత్తటి పదార్థాలు పళ్ళ మధ్యలోనూ లేకపోతే చిగుళ్ళలోకి చొచ్చుకుపోవటం వల్ల అవి అక్కడే మిగిలిపోతాయి. వీటిని కనుక సరిగ్గా శుభ్రం చేసుకోకుండా పోయినట్లయితే 24 గంటల లోపల లేదా 48 గంటల లోపల అవి పాచిగా మారి చిగుళ్ళను పట్టుకొని వాటిని గారగా మారి దాని ద్వారా రక్తం కారడము లేదా పళ్ళకు పుచ్చు పట్టడం జరుగుతుందండి. ఇలా దంత సమస్యలు అనేవి మనం వాటి పట్ల ప్రవర్తించే విధానాన్ని బట్టి దంత సమస్యలు వస్తాయి, కానీ న్యాచురల్గా దంత సమస్యలు వచ్చే అవకాశం అయితే లేదండి. సరే, అంటే మరి డాక్టర్ గారు అసలు ప్రధానంగా చెప్పండి, ఏ వయసులో ఈ దంతాలు రావచ్చు పిల్లవాడికి కానీ ఒక ఒక పసిబిడ్డ దగ్గర నుంచి? మరి ఏ వయసులో వస్తాయి? సాధారణంగా 1-2 సంవత్సరాలకి టీథింగ్ మరి స్టార్ట్ అవుతుంది అని అంటారు. కరెక్ట్గా ఏ వయసు నుంచి ఈ దంతాలు వస్తాయి అంటారు? దంతాలు రావటం అనేది ఒక్కొక్క పిల్లవాడికి ఒక్కొక్క విధంగా వస్తాయి. కానీ ప్రపంచం మొత్తం మీద పరిశోధన చేసి నిర్ధారించింది ఏమిటంటే 6 నెలల వయసు, సుమారు చిన్నపిల్లలు పుట్టినప్పుడు తర్వాత 6 నెలల వయసు ఉన్నప్పుడు మొట్టమొదటి పన్ను అంటే కింద ముందర పళ్ళు రావటం అనేది అత్యంత సహజం. ప్రపంచవ్యాప్తంగా కూడా అత్యధిక శాతం పిల్లల్లో 6 నెలలకు మొట్టమొదటి వస్తాయి. దాని అర్థం ఏంటంటే 6 నెలలకంతా రాకపోతే కంగారు పడాల్సిన అవసరం ఏమీ లేదు. 6 నెలల నుంచి 9 నెలల వరకు ఈ రేంజ్లో మొట్టమొదటి పన్ను అనేది ఏర్పడుతుంది. అలాగే అన్ని పాలపళ్ళు 20 పాలపళ్ళు ఉంటాయి. ఆ 20 పాలపళ్ళు అన్నీ నోట్లోకి రావడానికి కనీసం 3 సంవత్సరాల వయసు పడుతుంది. 3 ఏళ్ల పిల్లవాడికి అన్ని పాలపళ్ళు ఉంటాయి కూడా. తర్వాత 6 సంవత్సరాలకి ఈ పాలపళ్ళు అనేది ఊడిపోవటం మొదలయ్యి శాశ్వత దంతాలు అంటే పర్మనెంట్ డెంటిషన్ అనేది 6 సంవత్సరాలకు మొదలయ్యి 12 సంవత్సరాల వరకు జరుగుతుంది. 12 సంవత్సరాల తర్వాత అందరికీ కూడా శాశ్వత దంతాలు ఉండే అవకాశాలే అత్యధికం, 99% వరకు. చాలా కొద్ది మందికి మాత్రమే ఈ పాలపళ్ళు అప్పటికి ఊడిపోకుండా మిగిలిపోయే అవకాశం ఉంటుంది. అటువంటి వాటిని దంత వైద్యుల దగ్గర తీర్చుకోవడం ఉత్తమం. అంటే మామూలుగా పాలపళ్ళు అనే వాటంతట అవి రాలకపోతే దాన్ని సమయం దాటిపోతే తీసేసేయాలి, కానీ అలా ఉంచకూడదు. ఉంచితే ఏమవుతుందంటే శాశ్వత దంతాన్ని రావాల్సిన ప్రదేశాన్ని అది ఆక్యుపై చేసుకుని ఉంటుంది. అందువల్ల ఈ శాశ్వత దంతాలు పక్కకు రావటము, వెనక్కి మొరవటం జరుగుతూ ఉంటుంది. కాబట్టి ఆ వంకర పళ్ళు అలా వచ్చేదానికి అవకాశం ఉంటుంది.
అయితే మరి డాక్టర్ మధుబాబు గారు, ఈ పళ్ళు వచ్చే క్రమంలో ఈ దవడలు కూడా ఏమన్నా రోల్ ప్లే చేస్తాయంటారు? లేదు, దవడలు ఏర్పడిన తర్వాతే పళ్ళు ఏర్పడతాయి. దవడలు కనుక సహజంగా రాకపోతే కనుక వాటిని చిన్న వయసులోనే కరెక్ట్ చేసుకునే అవకాశం ఉంటుంది. అంటే ఒక్కోసారి దవడ కింద దవడ ముందరకు ఏర్పడడం లేదా లోపలికి ఏర్పడడం, కొంతమంది పిల్లలకి హ్యాబిట్స్ వల్ల, ఉదాహరణ భంగి అనేది 3 సంవత్సరాల వరకు సహజం, దాన్ని మనం పట్టించుకోవాల్సిన అవసరం లేదు. 3 సంవత్సరాల తర్వాత ఖచ్చితంగా భంగి అలవాటుని మాన్పించాల్సిన అవసరం ఉంటుంది. లేకపోతే కనుక పై పళ్ళు బాగా ముందరకు రావడం, కింద దవడ ఎముక వెనక్కి వెళ్ళిపోవడం, ఇలాంటివి జరుగుతూ ఉంటాయి. అట్లా హ్యాబిట్స్ వల్ల కూడా ఒక్కొక్కసారి దంతాల అమరిక, ఎముకల యొక్క అభివృద్ధి కొద్దిగా అడ్డుకునే అవకాశం ఉంటుంది. అయితే మరి డాక్టర్ గారు, ఒకవేళ ఏ సమస్య కూడా లేకపోయినా కూడా మనం ఈ దంత వైద్యుడిని సంప్రదించాల్సిన అవసరం ఏమైనా ఉంటుందంటారా? ఖచ్చితంగా ఉందండి. దానికి రీజన్ ఏంటంటే మన దంతం యొక్క అంతర్గత నిర్మాణం. మన దంతం యొక్క అంతర్గత నిర్మాణం 3 పొరలుగా నిర్మించబడి ఉంటుంది. పై పొర ఇనామిల్ అంటాము, అది అత్యంత గట్టి పదార్థం. దాని వెనకాల డెంటిన్ అనే పదార్థం ఉంటుంది. దాని వెనకాల పల్ప్ అనే పదార్థం ఉంటుంది. ఇప్పుడు మనం సాధారణంగా ఏదైనా వేడిగా కాఫీ తాగినా లేదా చల్లటి నీళ్లు తాగినా మన నాలుగు రుచి తెలుస్తుంది. బుగ్గలకి అంగటికి మనకు వేడిగా ఉందా చల్లగా ఉందో తెలుస్తుంది, కానీ పళ్ళకు తెలియదు. దానికి కారణం ఏంటంటే దానిపైన ఉన్నటువంటి ఇనామిల్ అనేటువంటి గట్టి పొర. ఈ ఇనామిల్లో రక్త ప్రసరణ ఉండదు, నరాల సప్లై ఉండదు, అందువల్ల అది జడ పదార్థంగా ఉంటుంది. ఎప్పుడైనా ఓ పుచ్చు ప్రారంభమయ్యేది ఇనామిల్లోనే ప్రారంభమవుతుంది. ఆ దశలో ఉన్నప్పుడు ఆ పేషెంట్కి తెలియదు తనకు ఆల్రెడీ డెంటల్ కేరీస్ లేదా పుచ్చు ప్రారంభమైంది అని. అందువల్ల ఎప్పుడు 6 నెలల కోసం మన పుచ్చు మొదలయ్యి 2వ దశకు వెళ్ళడానికి కనీసం 6 నెలల సమయం పడుతుంది. ఆ దశ ఇనామిల్లో ఉన్న దశలోనే గుర్తించగలిగితే కనుక చాలా సింపుల్ ట్రీట్మెంట్, రెస్టరేషన్ అంటే సిమెంట్ పెట్టుకోవడం అంటారు. అది అక్కడితో అరెస్ట్ చేసేయచ్చు. అది వాళ్ళకి తెలియదు. ఆ 1 సంవత్సరమో 2 సంవత్సరాల తర్వాత వాళ్ళకి తెలిసినప్పుడు, అంటే జువ్వు మంతున్న నొప్పి వచ్చినప్పుడు అప్పుడు వచ్చారంటే కనుక సిమెంట్ పెట్టే అవకాశాలు చాలా తక్కువ వాటికి. అందువల్ల అప్పుడు రూట్ కెనాల్ ట్రీట్మెంట్ లాంటి పెద్ద ట్రీట్మెంట్కి వెళ్ళాల్సి ఉంటుంది. అలాగే చిగుళ్ళ వ్యాధులు చాలామందికి రక్తం వచ్చినప్పుడే తెలుస్తుంది, కానీ అది 3 నుంచి 4వ దశ, దానిపైన 2 దశలు ఉంటాయి. అవి పేషెంట్లకు తెలియదు, కానీ దంత వైద్యులు గుర్తించగలడు. ఎలాగంటే చిగురు యొక్క రంగుని చూసి, చిగురుని తాకి దాని యొక్క కన్సిస్టెన్సీ అంటారు, అంటే ఎలా అనిపిస్తుంది, దాన్ని బట్టి దంత వైద్యుడు నిర్ధారించగలడు. ఇది తొందరలో రక్తం వచ్చే అవకాశం ఉంది దీనికి. అలాంటివన్నీ చాలా వరకు దంత వ్యాధులన్నీ కూడా నివారించుకునే అవకాశం చాలా ఎక్కువ. అందుకని 6 నెలలకు ఒకసారి దంత వైద్యుని సంప్రదిస్తే ఆ దంత వైద్యుడు వాళ్ళ నోటిని పరిశీలించి, ఇక్కడ పుచ్చు మొదలైంది, ఇప్పుడే ట్రీట్మెంట్ చేసుకుంటే పెద్ద ట్రీట్మెంట్ అవసరం ఉండదు, ఇక్కడ చిగుళ్ళకి రక్తం వచ్చే అవకాశం ఉంది, లేదా ఇక్కడ ఒక పన్ను అడ్డంగా వస్తుంది, దీన్ని ట్రీట్మెంట్ చేయించుకోండి, ఇలాంటివన్నీ ముందే గుర్తించి వాటిని తదుపరి దశకు వెళ్ళాల్సిన అవసరం లేకుండా ముందే గుర్తించి ట్రీట్మెంట్ చేసుకోవచ్చు. దానివల్ల ఎక్కువగా మరి ఖర్చు కూడా మిగిలిపోతుంది. చాలా వరకు మిగులుతుంది. ఖర్చు ఒకటి భారం, రెండవది 2-3 సార్లు సిట్టింగ్లకు రావాల్సి ఉంటుంది. పైగా న్యాచురల్ పన్ను అంత గట్టిగా ఏది ఉండదు. న్యాచురల్ని కాపాడుకోవాలన్నంత ఉత్తమమైన పని ఇంకోటి ఉండదు. అందుకని దంత వైద్యుని 6 నెలలకు ఒకసారి సంప్రదించమంటాం. చాలా బాగుంది డాక్టర్ గారు. అయితే ఇప్పుడు పొద్దున్నే మరి అందరూ దంతధావనం చేస్తారు, బ్రషింగ్ అది చేస్తారు. మరి పాల పళ్ళు వచ్చిన దగ్గర నుంచి మరి పెద్దవారి వరకు, అంటే సహజమైనటువంటి పళ్ళ దంతాలు ఉన్న వాళ్ళందరూ కూడా ఏ రకంగా బ్రషింగ్ చేయాలంటారు? ఇది మంచి ప్రశ్న అండి. ఎందుకంటే చాలామంది బ్రషింగ్ చేస్తారండి, అవగాహన చాలామందికి ఉంది. దాదాపు 90% మందికి దంతధావనం చేసుకోవాలనే అవగాహన ఉంది, కానీ ఎలా చేయాలి, దానికి ఒక సైంటిఫిక్ పద్ధతి అనేది ఉన్నా కూడా జనరల్గా చెప్పాలంటే మనము దంతధావనం చేసుకునేటప్పుడు మనం పళ్ళు తోముతున్నాము అనే ధ్యాస ఒకటి ఉండాలండి. మన వాళ్ళు చాలామంది ఏం చేస్తారంటే పళ్ళు తోముతూ ఎక్కడో ఆలోచిస్తుంటారు. ఎందుకంటే ఉదయం చేస్తారు, ఉదయం చేసేటప్పుడు నిద్ర లేచిన వెంటనే ఒక ఉద్యోగస్తుడికి అయితే పళ్ళు తోముతూ నేను పలానా కలవాలి ఇలా ఒకే చోట చేస్తుంటారు ఎక్కువసేపు. దంత వైద్యుడు ఏం చెప్తాడు, 2 నుంచి 3 నిమిషాల వరకు చేయమని చెప్తారు. ఆ 2 నుంచి 3 నిమిషాలు ఒకే పక్క చేసి ఉంటారు, మిగతా పక్క చేసి ఉంటారు. కానీ వాళ్ళ దృష్టిలో మేము బాగా బ్రష్ చేస్తున్నాం అనుకుంటారు. కాదు, ఆ 2-3 నిమిషాలు అనేటివి మనం మనసు ఇక్కడ పెట్టుకొని చేస్తే ఖచ్చితంగా సరిపోతుంది. జనరల్గా ఏం చెప్తామంటే అడ్డంగా తోమొద్దండి, నిలువుగా చేయండి. కింద పళ్ళు నుంచి పైకి, పై పళ్ళు నుంచి కిందకి, అన్ని ప్రదేశాలు ముందర, పళ్ళు వెనకాల పక్క కూడా మనవే. చాలామంది ముందర చేసి వెనకాల వదిలేస్తారు, అవి కనపడవు కదా అని. కానీ జబ్బు అక్కడే మొదలవుతుంది. ముందర పక్క చేసుకోవాలి, వెనకాల పక్క చేసుకోవాలి, పై పళ్ళకి చేసుకోవాలి, వెనకాల పళ్ళకి చేసుకోవాలి. మొత్తం అన్ని పళ్ళు శుభ్రంగా 2 నుంచి 3 నిమిషాలు సరిపోతుందండి కరెక్ట్గా. అంటే అన్ని సర్ఫేసులు కూడా కింది నుంచి పైకి, పై నుంచి కిందకి
ఇలా చేసుకోగలిగితే కనుక నోటి శుభ్రత అనేది పాటించవచ్చు. బాగుంటుంది. అయితే ఇప్పుడు మార్కెట్లో ఎన్నో రకాల టూత్పేస్టులు దొరుకుతూ ఉన్నాయి. కొన్ని చోట్ల కొన్నిట్లో ఉప్పు అంటారు, కొన్నిట్లో చార్కోల్ అంటారు. ఇదివరకు బొగ్గుతో కడిగేవాళ్ళు. మరి అప్పుడు మాకేమి రాలేదు, ఎటువంటి వ్యాధులు రాలేదు, ఇప్పుడు మీరేంటో పేస్టులు వేస్తున్నారని పెద్దవాళ్ళు అంటూ ఉంటారు. ఇందులో ఎంతవరకు కరెక్ట్ అంటారు? ఇది ఒక 50 సంవత్సరాల ముందు మనం ఇంత రిఫైన్డ్ ఫుడ్ తీసుకోవట్లేదండి. మన పెద్దవాళ్ళు, మన ఇంట్లో ఉన్నటువంటి తాతగారు కానివ్వండి, పెద్దవారు కానివ్వండి, వాళ్ళ హయాంలో ఇంత ఆయిల్ ఫుడ్స్ కానీ ఇంత రిఫైన్డ్ ఫుడ్స్ కానీ తీసుకునే అవకాశం లేదు వాళ్ళకి. అందుకని అప్పట్లో అలా జరిగేది. ఇప్పుడున్న పరిస్థితులకి ప్రతిరోజు 2 సార్లు బ్రష్ చేయాలి. ఎందుకంటే మెత్తటి ఆహారం తీసుకుంటాం, అది ఎక్కువ లోపల ఇరుక్కునే దానికి అవకాశం ఎక్కువ. మనకున్న మిక్సీల వలనండి, గ్రైండర్ల వలనండి, మనం తినే రైస్ కూడా బాగా తెల్లటి రైస్ తీసుకుంటారు. దాని మీద హస్క్ అనేది టోటల్గా తీసేసి పాలిష్డ్ రైస్ తీసుకుంటాం, తెల్లగా మెరమలా మెరిసే రైస్ తీసుకుంటాం. వాటిని పెద్దగా నమలాల్సిన అవసరం కూడా ఏముండదండి. దానివల్ల ఈ సమస్యలు. ఇంకా ఏ బ్రష్ మంచిది, ఎప్పుడు కూడా మెత్తటి కుచ్చులుండే బ్రష్ చాలా మంచిదండి. చాలామంది మనం ఏమనుకుంటామంటే బ్రష్ చేసేటప్పుడు బ్రష్ చేసిన ఫీలింగ్ మాకు ఉండాలి అనుకుంటారు, మళ్ళీ గట్టిగా అదిం చేస్తారు. అలా చేయకూడదండి. మనం రోజు బ్రష్ చేస్తాం, రోజు బ్రష్ చేసేటప్పుడు గట్టిగా ఒత్తాల్సిన అవసరం లేదు. మామూలు ప్రెషర్ తోటే మెత్తటి కుచ్చులు ఉండేది రోజు చేసుకోగలిగితే కనుక ఏ ప్రెషర్ పెట్టక్కర్లేదు, పళ్ళు కూడా శుభ్రంగా ఉంటాయి, మెత్తటి కూర్చుని ఉన్నది. ఇంకా టూత్పేస్ట్ దగ్గరకు వస్తే మార్కెట్లో దొరికే అన్ని టూత్పేస్ట్లో కూడా కంటెంట్ ఆల్మోస్ట్ ఒకటేనండి. ఓన్లీ రంగు మారుస్తారు ప్రజలని కొద్దిగా ఉత్తేజపరచడానికి. ఈ కొంతమంది ఒకే టూత్పేస్ట్ 4-5 సంవత్సరాలు వాడితే బోర్ కొడుతుందనే ఉద్దేశంతో వేరేది వాడిన, అంటే దానికోసం రంగులు మారుస్తారు తప్ప ప్రధానంగా ప్రతి టూత్పేస్ట్లో ఉన్న ఇంగ్రీడియంట్స్, అంటే టూత్పేస్ట్ తయారు చేయడానికి కావాల్సిన ముడి పదార్థం అన్నింటిలోనూ దాదాపు ఒకటేనండి. కాబట్టి ఏ పేస్ట్ వాడుతున్నది సంబంధం లేదు. ఏ బ్రష్ అంటే మెత్తటి కూర్చున్న బ్రష్, ఎలా బ్రష్ చేస్తాననేది ముఖ్యం. మనసు ఇక్కడ పెట్టుకొని ముందర వెనకాల అన్ని చోట్ల చేస్తున్నామా లేదా అన్నదే ప్రధానం. అది ప్రధానంగా మనం ధ్యాస పెట్టి చేయాలి. అది 2 నిమిషాలు చాలు. ఇప్పుడు కొంతమందిని చూస్తుంటామండి, వాళ్ళకి మనకు దగ్గరగా మరి నుంచోలేము, కొంచెం వాళ్ళు మాట్లాడుతూ ఉంటే ఒక రకమైనటువంటి వాసన వస్తూ ఉంటుంది, దూరంగా ఉంచాలనిపిస్తుంది. మనకే కొంతమందికి అట్లా స్మెల్ అలా రావడం ఇలా జరుగుతూ ఉంటుంది. ఇలా ఎందుకంటారు? నోటి దుర్వాసన అనేది సాంఘిక సమస్య, చాలామంది ఎదుర్కొంటున్న సమస్య, ఆత్మన్యూనతా భావం ఉన్న సమస్య. ఎవరన్నా ఒక్కరు అన్నా సరే ఆ తర్వాత వాళ్ళు దాన్ని చాలా రోజులు మాకుందేమో వాళ్ళే దూరంగా జరగటము ఇలా చేస్తూ ఉంటారు. నోటి దుర్వాసన అనే దానికి ప్రధానంగా 2 కారణాలండి. 90% వరకు నోట్లో ఉన్నటువంటి గార, పాచి లేదా నాలుక మీద ఉన్నటువంటి ఒక పొర, ఇవి ప్రధానంగా 90% వరకు ఇవే కారణాలు ఉంటాయి. కానీ 10% వరకు వాళ్ళకి తెలియని కారణాలు అంటే శరీరంలో ఉన్న ఇతరాతర జబ్బుల వల్ల కూడా నోటి దుర్వాసన వస్తుంది. ఉదాహరణకి డయాబెటీస్ ఉన్న వాళ్ళకి, కిడ్నీ సమస్య ఉన్న వాళ్ళకి, లేదా రెస్పిరేటరీ సమస్య ఉన్న వాళ్ళకి, వాళ్ళు ఊపిరి వదిలే ఊపిరిలోనే ఆ స్మెల్ వస్తుంది 10% వరకు. కాబట్టి 2 బేరీజ్ వేసుకోవాలి. అందుకే దంత వైద్యుని సంప్రదిస్తే ఆయన మీ యొక్క హిస్టరీని గమనించి మీకు దేనివల్ల వస్తుంది, పాచి గార వల్ల వస్తే క్లీనింగ్ చేయించుకోమంటారు, లేదా అంటే నాలుగు శుభ్రంగా లేకపోతే నాలుగు శుభ్రం చేసుకోమంటారు, లేదా మీకు ఈ కారణాల చేత కాకుండా శరీర రుగ్మతల వల్ల మీకు ఆల్రెడీ డయాబెటీస్ ఉండి అది కంట్రోల్లో లేకపోతే దానివల్ల కూడా స్మెల్ వస్తుంది అనేది దంతవైద్యులు నిర్ధారించి దానికి మౌత్ వాష్ లాంటివి పెట్టి వాళ్ళని ఆ సమస్య నుంచి దూరం చేయవచ్చు. అది ట్రీటబుల్ సమస్య. అయితే మీరు చెప్పిన దాన్ని బట్టి తెలిసింది ఏంటంటే ఇది కేవలము నోటి దుర్వాసన అంటే కేవలం నోటికి సంబంధించింది 90% వరకు అవే, కానీ 10% వరకు వేరే కారణాలు కూడా ఉన్నాయి. ఇది ప్రజలకు ఎక్కువ మంది తెలియదు. అవును, తెలియదు. ఎక్కువ మౌత్ వాష్లు వాడుతుంటారు డాక్టర్ సంబంధం లేకుండా. కానీ మౌత్ వాష్ అనేది మాక్సిమం 3 నెలల వరకు కంటిన్యూస్గా వాడచ్చు. ఆ తర్వాత ఆపవలసి ఉంటుంది. అది అవసరం ఉందా లేదని గుర్తించవలసి ఉంటుంది. మార్కెట్లో మనకు సూపర్ మార్కెట్లో కూడా దొరుకుతుంది కాబట్టి వాళ్ళ ఒకసారి ఎవరైనా నోటి దుర్వాసన వస్తుందంటే కంటిన్యూస్గా వాడేస్తూ ఉంటారు. అవసరం లేదండి. వైద్యుని సలహా మేరకు, ఖచ్చితంగా వైద్య సలహా మేరకు చేయడమే మంచిది. అయితే మరి డాక్టర్ గారు ఈ డయాబెటీస్ అన్నారు, ఇట్లా కాకుండా ఇంకా వేరే ఏదైనా డిసీజెస్ మూలాన ఈ పళ్ళకి సమస్యలు వచ్చే అవకాశం ఉందండి? చిగుర్లకు వచ్చే సమస్య ఉందండి. చిగుర్ల వ్యాధులు డయాబెటీస్ సమస్యకు కానీ, కార్డియాలజీ సమస్యకు కానీ, అత్యంత ముఖ్యంగా ప్రీటర్మ్ లో బర్త్ వెయిట్స్ అంటే గర్భిణీ స్త్రీలకు చిగుర్ల వ్యాధికి అభినాభావ సంబంధం. గర్భం దాల్చిన ప్రతి స్త్రీ కూడా దంతవైద్యుని సంప్రదించి పళ్ళు శుభ్రంగా పెట్టుకోవడం వలన
ప్రీ మెచ్యూర్ బేబీస్ కలిగే అవకాశం చాలా వరకు తగ్గుతుందండి. ఇది ప్రూవ్డ్ది. ఓకే. ప్రతి గర్భం దాల్చిన ప్రతి మహిళ కూడా అప్పటిదాకా వాళ్ళకి దంత సమస్య లేకపోవచ్చు, అప్పటిదాకా వాళ్ళకి ఏ ఇబ్బంది లేకపోవచ్చు, కానీ గర్భం ధరించిన వెంటనే దంత వైద్యుల్ని కనుక సంప్రదిస్తే అప్పటిదాకా ఉన్న గార తీయించుకోవాల్సి వస్తుంది. అప్పటిదాకా ఉన్న గార వల్ల వాళ్ళకి ఇబ్బంది లేకపోయినా గర్భం ధరించిన తర్వాత మాత్రం ఖచ్చితంగా ఇబ్బంది దానివల్ల. అదేలేండి. అయితే అసలు మరి డాక్టర్ గారు ఈ గార అనేది ఎందుకు వస్తుంది అంటారు? ప్రధానంగా ఆహారం పంటి మీద నిలబడిపోవడం వల్లే. ఆ గార అనేది గారకు ముందు స్టేజ్ పాచి అంటాం. దానికి ముందంటే మెత్తటి ఆహారం పళ్ళ మధ్య ఇరుక్కొని ఆగిపోవటం వల్ల, లేదా పళ్ళకి చిగుళ్ళకి చిన్న చిన్న సందులు ఉండి చిగుళ్ళు కిందకి జారిపోవటం వల్ల మరుసటి రోజు మనం బ్రష్ చేస్తున్నా కూడా మన బ్రష్ కుచ్చుళ్ళకి అందని విధంగా ఉంటుంది. అది అవి అక్కడే మిగిలిపోవటం వల్ల అప్పుడు మిగిలిపోయినటువంటి ఆహార పదార్థాలు తర్వాత బ్యాక్టీరియాగా మారి, అదే పాచిగా మారి, అదే గారగా మారి, అదే పంటి చుట్టూ ఉన్నటువంటి ఎముకను అరుగుతీస్తూ పోతుంది. ఈ జరిగేటప్పుడు ఎక్కడ పేషెంట్కి పెయిన్ ఉండదు, నొప్పి అనేది ఉండదు. అందువల్ల పేషెంట్ గమనించడం జరుగుతోంది. వాళ్ళు గమనించే స్టేజ్ ఎప్పుడంటే పన్ను ఊగుతోందనో లేకపోతే చిగుళ్ళ మీద రక్తం కారుతుందో అప్పుడు వస్తారు దంత వైద్యుడి దగ్గర. అందుకే 6 నెలలకు ఒకసారి చూపించుకోమని. అంతేగాని ఈ గార అనేది ఏదో వంశపారంపర్యంగా లేదండి. వంశపారంపర్యంగా ఎటువంటి సంబంధము లేదండి. లేదు. తండ్రికి ఉంది కాబట్టి పిల్లలకు వస్తుంది లేదు, అట్లాగేం లేదండి. ఇది చాలా ముఖ్యమైన విషయం. లేదండి. మరి అయితే ఇప్పుడు చాలా మరి అంటూ ఉంటారు, క్యాప్ పెట్టాలి, పన్ను తీసేసాము వేరేది పెడతాము, కృత్రిమమైనటువంటి దంతం అమరుస్తాము అని అంటూ ఉంటారు. ఈ ఎంతవరకు కరెక్ట్ అంటారు? జనరల్గా పంటి నొప్పి వచ్చినప్పుడు 2 రకాల చికిత్సలు ఉన్నాయండి. పన్ను తీయించుకోవడం ఒకటి, లేదా పన్ను ఎంతవరకు డ్యామేజ్ అయింది అనే దాన్ని బట్టి రూట్ కెనాల్ చికిత్స అనేది చేస్తారు. దానికి రూట్ కెనాల్ చికిత్స చేసే పరిస్థితి ఉంది అన్నప్పుడు అది కేవలం నొప్పి తగ్గించడానికి మాత్రం చేసే ప్రక్రియ. కానీ మనకు అంతిమ ఉద్దేశం ఏంటంటే పన్ను అక్కడ నిలవటం. మామూలుగా రూట్ కెనాల్ చికిత్స చేసిన పన్నుకి పెలుసుగా తయారవుతుంది. రూట్ కెనాల్ చేసిన వెంటనే పెలుసుగా మారిపోతుంది పన్ను. అది ఏ రోజుకైనా విరగచ్చు. అది రూట్ కెనాల్ చికిత్స చేసుకున్న మరుసటి రోజు ఎరగచ్చు, కొంతమందికి సంవత్సరాల తర్వాత ఎరగచ్చు. ఎప్పుడు ఎరగచ్చు అనే దానికి నిర్దిష్టమైన కాలపరిమితి ఏమీ లేదు. కానీ విరిగే అవకాశం మాత్రం 90% ఉంది. అందుకనే దానిపైన తొడుగు లాంటిది వేస్తారు, క్యాప్ అంటాం దాన్ని. అది వేసుకుంటే ఏమవుతుందంటే మన నోట్లో మనం నమిలేటప్పుడు ఏర్పడేటువంటి శక్తి ఆ పన్నుని విరగొట్టనివ్వకుండా దానిపైన ఒక తొడుగులాగా ఉండి కాపాడుతుంది. ఖచ్చితంగా రూట్ కెనాల్ ట్రీట్మెంట్ చేసుకున్న తర్వాత క్యాప్ అనేది ఖచ్చితంగా వేసుకోవాలండి. అది ఆప్షన్ కాదు, ఖచ్చితంగా వేసుకోవాలి. లేకపోతే రూట్ కెనాల్ ట్రీట్మెంట్ ప్రయోజనం ఉండదు. పన్ను విరిగింది అనుకోండి, అప్పుడు పన్ను తీయించుకోవడం తప్ప వేరే మార్గం లేదు. అందువల్ల క్యాప్ వేసుకోవడం వల్ల అసలు రూట్ కెనాల్ ట్రీట్మెంట్ ఎందుకు చేయించుకున్నా ఆ ప్రయోజనం 100% తగ్గుతుంది, మొత్తం చేసింది. అవును. అయితే మరి డాక్టర్ గారు ఇప్పుడు అంటూ ఉంటారు, ఈ వంకర పళ్ళు ఆ తర్వాత ఎత్తుపళ్ళు వచ్చిన వాళ్ళకి కొంచెం ఏదో ట్రీట్మెంట్ ఉంది అని అంటుంటారు. అయితే అది కరెక్ట్గా ఏ వయసులో చేస్తే మంచిది అంటారు? సాధారణంగా శాశ్వత దంతాలన్నీ వచ్చిన తర్వాత, అంటే 9 సంవత్సరాలు పైబడిన పిల్లలకి ఒకవేళ ఎత్తు వంకర పళ్ళు ఉంటే కనుక ఆ 9 సంవత్సరాల పైబడి నుంచి ఆలోచించవచ్చు. ఐడియల్గా ఏంటంటే 11 సంవత్సరాలు దాటిన తర్వాత ఈ ఎత్తు వంకర పళ్ళు ఉంటే కనుక వాటికి క్లిప్స్ ట్రీట్మెంట్ అని చేస్తారు, ఆర్థోడాంటిక్ ట్రీట్మెంట్ అని చేస్తారు. అది ఒక్కొక్కరికి ఒక రిక్వైర్మెంట్ బట్టి చేస్తారు. అది కానీ 9 సంవత్సరాలు పైబడి లేదా ఐడియల్గా 11 years తర్వాత అయితే చేసుకోవచ్చు. ఇప్పుడు ఈ వంకర పళ్ళు వచ్చిన తర్వాత దానికి మీరు చెప్పినట్టు ఈ క్లిప్స్ ఏవో వేసినప్పుడు ఈ ముఖ కవళికలు ఏమైనా మారుతాయి అంటారు? లేదు. మామూలుగా ఈ ఎత్తు వంకర పళ్ళు అనేది 2 రకాలు ఉంటాయండి. ఒకటి దంతాల అమరిక ఒకటి, లేదా ఎముకల అమరిక ఒకటి. ఎముక అమరిక వల్ల అయితే కనుక దాన్ని ఎముకను సర్జరీ చేసి సరి చేయవలసి ఉంది, ఆర్థోగ్నాటిక్ సర్జరీ అంటారు. అది తక్కువ శాతమే ఉంటాయి. అవి ఎక్కువ శాతం వచ్చి పళ్ళ అమరికలను బట్టి ఉంటుంది. పళ్ళ అమరిక చాలామంది కంప్లైంట్ ఏమంటే ఎగుడు దిగుడు పళ్ళు ఒకటి, పళ్ళు ఎత్తుగా ఉన్నాయి ఒకటి, పళ్ళు సందులు ఉన్నాయి ఒకటి. ఈ 3 సాధారణమైన ఒక యుక్త వయసులో ఉన్న వాళ్ళు కంప్లైంట్స్ ఉంటాయి. వీటికి ఆర్థోడాంటిక్ ట్రీట్మెంట్ చేస్తే ముఖ కవళికలు ఇంకా మంచిగా అవుతాయి తప్ప అంతకన్నా పాడైపోయే అవకాశాలు అయితే లేవండి. అయితే మన డాక్టర్ గారు ఇప్పుడు కొంచెం మెత్తడి అన్నం తిన్నప్పుడు ఎలా మనం చేసుకోవాలి జాగ్రత్తలు అని అన్నారు. అలాగే ఇప్పుడు కొంచెం గట్టి పదార్థాలు లేదా మాంసాహారం అనుకోండి, లేదా ఇప్పుడు చెరుకులు ఇట్లాంటివి, లేదా ఇంకేమన్నా హార్డ్ సబ్స్టెన్సెస్ ఏమైనా నములుతున్నట్టే అవి ఎట్లా నమలాలి, ఎట్లా తినాలంటారు? మనం సాధారణంగానే తినచ్చండి. మన పంటి నిర్మాణం చెరుకుల్ని కానీ గట్టి నాన్ వెజిటేరియన్ తినేటప్పుడు ఎముకలు కురిగే శక్తి ఉన్నవేనండి, దానికేం ఇబ్బంది లేదు. ఎప్పుడు ఇబ్బంది అవుతుందంటే ఆ పంటి యొక్క నిర్మాణము మనం దాన్ని సరిగ్గా బాధ్యత వహించకపోవటం వల్ల పంటి చుట్టూ ఉన్న ఎముక అరిగి ఉంటే కనుక
మ్మ్. అరిగి ఉంటే కనుక అప్పుడు గట్టి వస్తువులు కొరికితే అది పన్ను విరిగే అవకాశం లేదా ఊగే అవకాశం ఎక్కువ ఉంటుంది. ఓకే. అంటే పంట నిర్మాణాన్ని మనం కాపాడుకోగలిగితే అదే. చెప్పినటువంటి కారణాల చేత ఉన్నాయి. ఒకటి ఫ్రీక్వెంట్గా డెంటల్ని విజిట్ చేయటము, సరిగ్గా బ్రష్ చేసుకోవడం, ఈ సూత్రాలు పాటించినట్లయితే కనుక ఏ వయసులో వాళ్ళైనా చెరుకు గడ్డలో తినొచ్చు లేదా నాన్ వెజిటేరియన్ తినొచ్చు, ఎలాంటి ఇబ్బంది ఉండదండి. అదే అంటే మనం ఈ కొరికేటప్పుడు చెరుకు కొరికేటప్పుడు ఇప్పుడు ముందు పళ్ళతో కొంతమంది కొరుకుతూ ఉంటారు, కొంతమంది సైడ్ నుంచి కొరుకుతూ ఉంటారు. ఏది కరెక్ట్? సైడ్ పళ్ళు అండి, ఓకే. ముందర పళ్ళతో కొరకూడదు. ముందర పళ్ళతో కొరకొచ్చు కానీ బాగా ఐడియల్ అంటే పక్కకు పెట్టి లాక్కోవడం. ఎందుకంటే పక్క పళ్ళకి వచ్చి వేర్లు 2 ఉంటాయండి. కింద పళ్ళకైతే 2 ఉంటాయి, పై పళ్ళకైతే 3 ఉంటాయి. ముందర పళ్ళకి ఒకే వేరు ఉంటుంది. ఓకే. యాపిల్ లాంటివి అయితే ముందర పళ్ళతో జామకాయ, యాపిల్ అలాంటి కొరకు, చెరుకు గడ్డల కొరకోవడం అంత అడ్వైజబుల్ కాదండి. పక్కన పెట్టి కొరుక్కోవడమే మంచిది. అయితే మంచిది. మరి డాక్టర్ గారు, ఇప్పుడు ప్రధానంగా ఎక్కువ చూస్తున్నాము యువతలో కూడా, స్త్రీలలో కూడా ఈ నోటి క్యాన్సర్ అనేది ఎక్కువ వస్తూ ఉంది. ఇది కారణాలు ఏమేమి ఉంటాయి అంటారు? నోటి క్యాన్సర్కి ప్రధానంగా ఉన్న కారణం టొబాకో, ఆకు, వక్క, సున్నం లేదా ఈ 3 కాంబినేషన్. ఇవి ఎక్కువగా కూడా మనం వ్యవసాయం చేసుకునే సాధారణ కూలీల్లో కానీ వ్యవసాయం చేసుకున్న వాళ్ళని ఎక్కువ కనపడుతుందండి. చాలామంది ఏం చెప్తారంటే, ఎందుకు చాలా అవగాహన కార్యక్రమాలు ఉన్నాయి ఇప్పుడు సినిమా హాల్కి వెళ్ళినా కూడా మొదటి స్లైడ్ అదే వేస్తున్నారు. తెలిసి కూడా ఎందుకు చేస్తున్నారంటే, ఏదో పని చేసుకుంటున్నాం, పనిలో పడి మర్చిపోతాం అంటున్నారు. కానీ చాలా పొరపాటు అండి అది. టైంపాస్ కోసం చేసేది ఎంత మాత్రం ఆమోదయోగ్యం కాదు. ఎక్కువగా ఆకు, ఒక్క, సున్నం వీటి 3 కాంబినేషన్, లేదా ఇప్పుడు వచ్చినటువంటి గుట్కాలు బుగ్గ మీద పెట్టుకోవడం, హాన్స్ లాంటివి బుగ్గ మీద పెట్టుకుంటారు. వాటి వల్ల ఏంటంటే అవి క్రమంగా బుగ్గని తినేస్తాయి, చిగుళ్ళని తినేస్తాయి. ఒక పెద్ద క్యాన్సర్ కారకం అవుతుంది. ఇది చాలా చిన్న వయసులోనే మొదలు పెడుతున్నారు. అవును, అవగాహన లేకుండా చిన్న వయసులోనే మొదలుపెట్టి ఎవరైనా చెప్పినా సరే రేపు నుంచి మానేద్దాంలే, ఎల్లుండి నుంచి మానేద్దాంలే, అలా సంవత్సరాల తరబడి కంటిన్యూ చేసి వాళ్ళు 40-45 సంవత్సరాల వయసు వచ్చే కొందికి వాళ్ళకి బుగ్గలు గట్టిపడిపోవడం. సాధారణంగా ఫస్ట్ జరిగే మార్పు ఏంటంటే బుగ్గలు బాగా గట్టిపడిపోతాయి. ఈ నోరు తెరిస్తే తెరవలేరు. అది మొట్టమొదటి సిమ్టమ్ వాళ్ళకి కనిపించేది. ఓరల్ సబ్మ్యూకస్ ఫైబ్రోసిస్ అంటాం మేము. ఆ దశలో కొంతమంది వస్తారు. ఆ దిశలో అయినా సరే గట్టిగా ప్రయత్నిస్తే దాని తర్వాత స్థితి అనేవి క్యాన్సర్కి పోకుండా ఆపవచ్చు. చాలామంది ఆ స్థితిలో కూడా రారు. బాగా క్యాన్సర్ ఎస్టాబ్లిష్ అయిన తర్వాత వస్తారు. నోటి క్యాన్సర్లు అనేటివి బ్రెస్ట్ క్యాన్సర్లు లేదా గర్భాశయ ముఖద్వార క్యాన్సర్ తర్వాత అతిపెద్ద కారకం నోటి క్యాన్సర్లే. ఎందుకంటే కేవలం అలవాట్ల వల్లే. జెనెటికల్గా వచ్చేటివి చాలా తక్కువ శాతం ఉంది. అలవాట్ల కారణంగా వచ్చే వాళ్ళే అత్యధికం ఉంది. ఇప్పుడు కొన్ని చోట్ల ప్రాంతాల్లో మన ఆంధ్రదేశంలోనే స్త్రీలు మరి ముఖ్యంగా ఈ చుట్టని వెలిగించి వెనక్కి రివర్స్ స్మోకింగ్ అంటారు. దానివల్ల కూడా చాలా దుష్ప్రయోజనాలు ఉన్నాయి. ఎటువంటిది టొబాకో రిలేటెడ్ ప్రోడక్ట్స్, సున్నం, ప్రధానంగా సున్నం, మన ఆకు ఒక్కలో వాడే సున్నం. సున్నం అది తమలపాకు బై ఇట్ సెల్ఫ్ నేచర్. అది ఏదైనా సరే ఎప్పుడో ఒకసారి వేసుకోవడం వేరు, అలవాటు ప్రకారం వేసుకోవడం వేరు. అలవాటు చేసుకున్నప్పుడే సమస్యగా మారుతుంది. అది ఒక రోజులో జరగదు, ఒక నెలలో జరగదు, ఒక సంవత్సరంలో జరగదు. 6-7 సంవత్సరాల నుంచి 10 సంవత్సరాల వరకు ఉంటుంది ఒక్కొక్క మనిషి యొక్క ఇమ్యూన్ కెపాసిటీని బట్టి. వాళ్ళందరూ దాన్ని సరే ఏం కాదులే, ఈ రోజు ఏం కాదు, రేపు ఏం కాదు, ఇలా వాడుతూ వెళ్ళిపోతారు. ఇవాళ ఏం కాలేదు కదా, బాగానే ఉందిగా, మరుసటి రోజు అలా అది అలవాటులోకి వెళ్ళిపోతుంది. ఆ అలవాటు అయిపోయే కొద్దికి వాళ్ళకి ఆ అలవాటు వదులుకోలేక దాన్ని కంటిన్యూ చేస్తూ జబ్బు ఏర్పడిన తర్వాత వస్తారు డాక్టర్ దగ్గర. అడ్వాన్స్ అయిన తర్వాత వస్తారు. అందుకోసం ఇప్పుడు స్విమ్స్ కూడా పింక్ బస్ అనే కార్యక్రమం ఏర్పాటు చేసి ప్రతి గ్రామంలో కూడా పింక్ బస్ని పెట్టి అక్కడ అవగాహన కార్యక్రమం చూసి అక్కడంతా బ్రెస్ట్ క్యాన్సర్ చూస్తున్నారు, గర్భాశయ ముఖద్వార క్యాన్సర్ గురించి, నోటి క్యాన్సర్ కూడా ఏమైనా ఉన్నాయా, డాక్టర్లే అక్కడికి వెళ్ళి పింక్ బస్ ద్వారా ప్రతి వారం క్యాంప్ పెడుతున్నారు. ప్రతి ఆంధ్రప్రదేశ్లో ఎస్పెషల్లీ ఉమ్మడి చిత్తూరు డిస్ట్రిక్ట్లో ఆల్మోస్ట్ అన్ని ఏరియాలు కవర్ చేస్తారు. ఇప్పుడు కూడా చేస్తూ ఉన్నారు. అయితే మన డాక్టర్ గారు బాగుంది, ఓరల్ క్యాన్సర్ గురించి చెప్పారు. అయితే ఈ ఓరల్ క్యాన్సర్కిను ఇట్లా చిగుళ్ళ నుంచి కొంతమంది రక్తం కూడా కారుతూ ఉంటుంది. దానికి ఏమన్నా సంబంధం? ఓరల్ క్యాన్సర్లో చిగుళ్ళ నుంచి రక్తం కారడం అనేది ఒక ఫీచర్ ఖచ్చితంగా ఉంటుంది. అది కానీ చిగుర్ల వ్యాధి ఉన్నంత మాత్రాన ఓరల్ క్యాన్సర్ ఉన్నట్లు కాదు, లేదు. ఎందుకంటే చిగురు నుంచి రక్తం కావడం చాలా సాధారణమైన
చిగుర్ల వ్యాధి ఉన్నప్పుడు అంటే జింజివైటిస్ కానీ పెరియోడాంటైటిస్ కానీ అంటాం. ఒక గార అనేది పంటికి చిగురికి అతుక్కొని ఉన్నప్పుడు అక్కడ ఖచ్చితంగా రక్తం అనేది కారుతుంది. రక్తం కారినంత మాత్రాన క్యాన్సర్ అని చెప్పలేము, కానీ ప్రతి క్యాన్సర్ జబ్బులో కూడా రక్తం కారు అనేది ఖచ్చితంగా ఉంటుంది. అది రెండింటికి ఉంది, కానీ దీనివల్ల అది ఖచ్చితంగా అనుకో, అది ఉన్నంత మాత్రాన క్యాన్సర్ అనుకోలేము. అదే మరి బాగా ఇప్పుడు మీరు అన్నారు ఇందాక వేడి పదార్థాలు తిన్నప్పుడు మొదట్లో కొన్నిసార్లు తెలియదు అది వేడిగా ఉందని. అయితే కొన్నిసార్లు చల్లటి నీళ్లు తాగినా లేదా ఐస్ క్రీమ్ నోట్లో పెట్టుకున్నా లేకపోతే కొంచెం టీ ఒక సిప్పు తాగినా కూడా పళ్ళు కూడా జివ్వమని అంటూ ఉంటాయి. ఇది కూడా ఒక రకమైనటువంటి ఇది ఈ మధ్య ఎక్కువ అవుతున్న సమస్య అండి. ఇది ఎందుకు ప్రధానంగా వస్తుందంటే పంటి మీద ఉన్నటువంటి ఇనామిల్ అనే పొర ఎక్కడైతే విరిగిపోతుందో అరిగిపోతుందో అక్కడంతా వస్తుందండి. మామూలుగా బ్రష్ చేసుకోవడం అడ్డంగా చేయడం వల్ల, సంవత్సరాల తరబడి అడ్డంగా చేయడం వల్ల చిగురికి పంటి మధ్య ఒక ఘాటు అనేది ఏర్పడుతుంది. ఆ ఘాటు ఏర్పడినప్పుడు పైన ఉన్న ఇనామిల్ పోయి లోపల ఉన్న డెంటిన్ కనపడుతుంది. ఆ డెంటిన్ కనిపించినప్పుడు జువ్వని లాగడం మొదలవుతుంది. సాధారణంగా జరిగేది. లేదా పళ్ళు కొరికి అలవాటు ఉన్నవాళ్ళు పై పొర అరిగిపోతుంది, వాళ్ళకి ఎక్కువ ఉంటుంది ఈ సమస్య. దానికోసమే యాంటీ సెన్సిటివిటీ పేస్ట్ ఇస్తాం ఒక దశ వరకు. అది దశ దాటిన తర్వాత తగ్గలేదు, దాన్ని రూట్ కెనాల్ చేసుకోవచ్చు. రూట్ కెనాల్ చేసి క్యాప్ వేసుకోవడమే. అది తర్వాత దశ. ఎక్కువ అయితే అడ్వాన్స్ అయితే ఈ యాంటీ సెన్సిటివిటీ పేస్ట్ కూడా చాలామంది ఏం చేస్తారంటే ఒకరోజు వాడతారు, వారం వాడతారు, ఏం తేడా లేదనుకుంటారు. యాంటీ సెన్సిటివిటీ పేస్ట్ యొక్క ఎఫెక్ట్లు తెలియాలంటే కనీసం 2 నెలల నుంచి 3 నెలల వరకు వాడితేనే దాని ఎఫెక్ట్ కనిపిస్తుంది. కంటిన్యూస్గా వాడాలి. వారం వాడి నాకేం పెద్ద తేడా కనపడదని ఆపకూడదు. 3 నెలలు ఎంతో కాలం వాడాలంటారు. అది జీవితకాలం వాడుకోవచ్చు. యాంటీ సెన్సిటివిటీ పేస్ట్ వల్ల దుష్ప్రయోజనాలు అయితే ఏమీ ఉండవు. ఆ అవసరం లేని వాళ్ళు వ్యక్తే వాడితే ఎలాంటి ప్రయోజనం ఉండదు. అలాగే నష్టం అయితే ఎటువంటి నష్టం ఉండదండి, అది వాడుకోవచ్చు. ఇది చాలా మంచి విషయం సార్, ఎందుకంటే ఎక్కువ రోజులు వాడకూడదు, మెడిసిన్ కదా, వాడుకోవచ్చు, ఇబ్బంది ఏం లేదు, వాడుకోవచ్చు. మరి డాక్టర్ గారు, ఇప్పుడు ప్రధానంగా మీరు ఎంతోమందిని పేషెంట్స్ చూసుంటారు, పల్లెల్లో మీరు కడప రిమ్స్లో కూడా పనిచేశారు కాబట్టి మీరు క్యాంప్స్ అవి కండక్ట్ చేశారు, బయట ప్రజలతో కూడా మీకు మంచి అవగాహన ఉంది. అయితే ప్రధానంగా ఎక్కువ మంది ఏమంటుంటారంటే పన్ను బీగించుకుంటే కన్ను చూపు తగ్గిపోతుంది కాబట్టి మేము తీయించుకోము, మాకు ఇట్లా బాగానే ఉంది, ఏదో లవంగం నోట్లో వేసుకుంటాం సరిపోతుంది అని అంటుంటారు. ఇది ఎంతవరకు నిజం అంటారు? కన్ను పన్ను ఈ రెండు చెప్పుకోవడానికి బాగుంటాయండి, అంతే తప్ప వాటి రెండుకి సంబంధం లేదు. ప్రాసకి బాగుంది, ప్రాసక మాత్రమే. ఇది సాధారణంగా నెగిటివ్స్ అనేవి ప్రజల్లో చాలా ఫాస్ట్గా వెళ్ళిపోతాయి. ఇది డెంటల్ ట్యాబు అంటారు దీన్ని. అంటే కేవలం ఎవరో పన్ను తీయించుకుంటే కన్ను పోతుందా అంటే ఆ వర్డ్ క్యాచీగా ఉంటుంది. ఎవరైనా పల్లెటూరులో కూడా ఈజీగా ఉంటుంది, చాలా తొందరగా ప్రజల్లోకి వెళ్ళిపోతుంది. అది దాన్ని వాళ్ళు నిర్ధారించుకునేస్తారు వాళ్ళే. కానీ ఎలాంటి సంబంధం లేదండి. పై పన్ను తీయించుకున్నా కంటికి ఎలాంటి ఇబ్బంది రాదు, సంబంధము లేదు. అవసరం వచ్చినప్పుడు పై పన్ను తీయవలసి వచ్చినప్పుడు కంటికి మాత్రం ఎలాంటి సంబంధం లేదండి, అది 100% నిజం. కంటికి సమస్యలు ఉంటే అది వేరే విషయం, అది సమస్య వేరే ఉంటుంది, కానీ దానికి సంబంధమే లేదండి. కాబట్టి శ్రోతలు అది మీరు గుర్తుపెట్టుకోండి, పన్ను వేరే కన్ను వేరే. మరి డాక్టర్ గారు, ఇప్పుడు ప్రధానంగా మనం కొన్ని ప్రాంతాల్లో చూస్తే తాగు నీరు కూడా సరిగ్గా ఉండదు, ఎక్కువగా ఫ్లోరిన్ కంటెంట్ అని అంటూ ఉంటారు, క్లోరిన్ కంటెంట్ అని అంటుంటారు. ఇలాంటి నీరు తాగినప్పుడు కూడా పళ్ళ సమస్యలు వచ్చే అవకాశం ఉందంటారు. ఫ్లోరోసిస్ అనేది పంటి ఏర్పడేటప్పుడు, పన్ను ఏర్పడ్డ తర్వాత కాదు, పన్ను ఏర్పడే దశ ఉన్నప్పుడు, అంటే 12 సంవత్సరాల లోపల వయసు ఉన్న పిల్లలు కనుక నీటిలో ఫ్లోరిన్ శాతం 1 part/billion అంటే 1 ppm అంటాం, అంతకన్నా ఎక్కువ ఉన్నప్పుడు అది పండ్లలోకి ప్రవేశించి ఆ ఫ్లోరోసిస్ అనే వ్యాధిని కారకంగా వస్తుంది. అది ఒక కొన్ని ప్రాంతాల్లో అలా ఎస్టాబ్లిష్, ఉదాహరణ నల్గొండ డిస్ట్రిక్ట్స్ ఇన్ తెలంగాణ, అక్కడ ఎస్టాబ్లిష్డ్ ఫ్యాక్ట్. అది ఏర్పడిన తర్వాత పళ్ళ ఫ్లోరిన్ శాతం ఎక్కువ ఉన్నా తక్కువ ఉన్నా పంటిలోకి రాదు. ఒకసారి పన్ను ఏర్పడిన తర్వాత దానిలో మార్పులు చేర్పులు అనేది జరగవు, ఏర్పడేటప్పుడు మాత్రమే. అంటే బాల్య దశలో ఉన్నప్పుడు కనుక అలాంటి నీరు తీసుకుంటే అది ఎముకల్లో కానీ పళ్ళల్లో కానీ ప్రస్ఫుటంగా కనిపిస్తుంది. అది ఎంతవరకు ఫ్లోరోసిస్ ఉందన్న బట్టి ట్రీట్మెంట్ ఆప్షన్స్ పెట్టుకోవచ్చు మనం. కొంతమందికి ఆ ఫ్లోరోసిస్ అంటే ఏంటంటే పైన ఇనామిల్స్ పూర్తిగా ఏర్పడకుండా డెంటిల్ లోపల నుంచి మచ్చలు కనపడతాయి, లోపల నుంచి, బయట నుంచి కాదు, లోపల నుంచి కనిపిస్తాయి మచ్చలు. అవి అది ఎంత శాతం ఉందనే దాన్ని బట్టి ట్రీట్మెంట్ ఆప్షన్స్ మనం చేసుకోవచ్చు. ట్రీట్మెంట్ ఆప్షన్స్ అయితే ఉన్నాయి, ట్రీట్మెంట్ అయితే ఉంది, చికిత్స తీసుకోవచ్చు. దానివల్ల నిరుత్సాహపడాల్సిన అవసరం అయితే ఏం లేదండి.
అయితే మరి డాక్టర్ గారు ఎక్కువ మంది ఈ రూట్ కెనాల్ ట్రీట్మెంట్ అయిన తర్వాత మీరు అన్నారు క్యాప్ వేసుకుంటే చాలా మంచిది. అవును, వేసుకోవాలి కూడా. అయితే కొంతమంది ఏంటంటారంటే దాంట్లో కూడా ఇంకా ఆప్షన్స్ ఉన్నాయి, సెరామిక్ కానీ లేకపోతే మెటల్ అనేది, ఏది కరెక్ట్ ఇదంటారు? అన్నీ ఒకటేనండి. అంటే క్యాప్ వేసుకున్న పర్పస్ అయితే ఒకటే. దీంట్లో పలు రకాలు ఉన్నాయి. అంటే మెటల్ సిరామిక్ అంటే కింద వచ్చి మెటల్ ఉండి దానిపైన పంటి పొర ఉంటుంది, పంటి కలర్ ఉన్న పొర ఉంటుంది, అది మెటల్ సిరామిక్ అంటాం. అది కాకుండా కింద మెటలే లేకుండా మొత్తం నాన్ మెటల్తోనే వస్తుంది, అది జిర్కోనియా అంటారు. ఇది కేవలం అంటే జిర్కోనియా అనేది చాలా గట్టి మెటీరియల్, అది వెనకాల పళ్ళకు వేసుకోవటం ఉత్తమం. ముందర పళ్ళకు కూడా రకరకాలు ఉన్నాయి. ఇవన్నీ కూడా ఏంటంటే ఆప్షన్స్ మాత్రమే. ఇది వేసుకోవాలి ఖచ్చితంగా అయితే లేదు. మెటల్ సిరామిక్ అయినా పని జరుగుతుంది, వేసుకోవచ్చు. అది వాళ్ళకున్నటువంటి ఆర్థిక స్థితిని బట్టి, కనిపించేదానికి ఏది మంచిదని బట్టి ఉంటాయి. రకరకాలైతే ఉన్నాయి, కానీ ఏవైనా బేసిక్గా ఏంటంటే పంటి యొక్క నిర్మాణాన్ని లేదంటే పంటిని కాపాడే పద్ధతుల్లోనే వేసుకుంటారు. అయితే మన డాక్టర్ గారు బాగుంది, చాలా చక్కగా చెప్పారు. అయితే ప్రధానంగా మీరు స్విమ్స్ తరపున ఈ దంత సంరక్షణ గురించి ప్రజల్లోకి అవగాహన కార్యక్రమాలు ఏమైనా నిర్వహిస్తుంటారు? పింక్ బస్ యాక్టివిటీ అలాంటిది. పింక్ బస్ ఇస్ ద బిగ్గెస్ట్ యాక్టివిటీ మాది. గత 3 సంవత్సరాల నుంచి దాదాపుగా ఒక 180 నుంచి 190 క్యాంపుల దాకా చేసాం. ప్రతి క్యాంపులో కూడా ఈ కేవలం నోటి క్యాన్సర్వే కాకుండా నోటి యొక్క పరిశుభ్రత ఏ స్థితిలో ఉన్నదానికి దానికి కొన్ని ఇండెక్స్లు ఉన్నాయి, అవి రికార్డ్ చేస్తాం. అక్కడే అవగాహన కల్పిస్తాం ప్రజలకి. ఎవరికైనా తక్కువ ఉన్నా లేదా గర్భిణీ స్త్రీలు కనపడినా వాళ్ళని ఇలా ఈ పరీక్షలు చేయించుకొని దంత వైద్యుల దగ్గర రమ్మని చెప్పి ఒక్కోసారి అక్కడే మెడికేషన్ రాసిస్తాం. చాలామంది అక్కడి నుంచి ట్రీట్మెంట్కి వస్తారు. సో స్విమ్స్ దంత వైద్య విభాగం నుంచి మా యొక్క డైరెక్టర్ గారి ప్రోత్సాహంతో యాక్టివిటీస్ చేస్తూ ఉన్నాం. అందులో ప్రధానమైనది పింక్ బస్. చాలా బాగుంది. డాక్టర్ మధుబాబు గారు మా స్టూడియోకి వచ్చి ప్రధానంగా దంత సమస్యల గురించి ఎన్నో అపోహలను మీరు చాలా క్లియర్గా మీరు వాటిని పటాపంచలు చేశారు. మరి శ్రోతలు మరి డాక్టర్ గారు చెప్పిన ఈ విషయాలన్నీ మీరు గమనించి దంతధావనం ఏ రకంగా చేసుకోవాలి, ఎటువంటి బ్రష్లు వాడాలి, ఎటువంటి పేస్టులు వాడాలి, అలాగే ప్రధానంగా ఆహారపు అలవాట్లు ఏ రకంగా మార్చుకోవాలి, మరి పొగాకు ఉత్పత్తుల జోలికి పోకుండా ఎంత జాగ్రత్తగా ఉంటే మన పళ్ళు ఈ దంతాలను మనం ఎక్కువ వయసు వచ్చినా కూడా మరి సంరక్షించుకోవచ్చు అని చాలా చక్కగా తెలియజేశారు. మరి డాక్టర్ గారికి ధన్యవాదాలు తెలుపుకుంటూ ముగించుకుందాం. నమస్కారం అండి. నమస్కారం. థ్యాంక్ యూ వెరీ మచ్.